అపోస్తలుడైన పౌలు తిమోతికి ఎఫెసులో అపోస్తలుడైన పౌలు తిమోతిని ఎఫెసులో నిలబెట్టి ఎఫెసు పట్టణములో తిమోతికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే అక్కడ ఉన్న వారిని కొంతమందిని హెచ్చరించంటే వారు భిన్నముగా బోధించే బోధన నుండి వాళ్ళని సరైన బోధనలోకి తీసుకొని రావాలి, వాళ్ళని సరైన మార్గములో సరైన ట్రాక్ లో తీసుకొని రావాలని వారికి హెచ్చరిస్తున్నట్లుగా మనము పోయిన వారంలో మనం చూసాం. 3 నుండి ఆ యొక్క 7వ వచనం దాకా. పౌలు తిమోతిని నిలబెట్టడానికి కారణం ఏంటంటే పౌలు ఎలాగైతే ఈ యొక్క విషయాలను థియాలజికల్ విషయాలను హ్యాండిల్ చేయగలడో అలాగనే తిమోతి కూడా హ్యాండిల్ చేయగలడు, తిమోతి కూడా దీన్ని సాల్వ్ చేయగలడు అనే ఒక విషయముతో ఏం చేశాడంటే తిమోతిని ఎఫెసీ పట్టణంలో నిలబెట్టడం జరిగింది. పౌలు తిమోతిని ఎఫెసీ పట్టణంలో నిలబెట్టడానికి కారణం ఏంటంటే పౌలు ఎలాగైతే డీల్ చేయగలడో ప్రాబ్లమ్స్ ని, అలాగనే కూడా తిమోతి కూడా డీల్ చేయగలడు, ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలడనే ఒక ధైర్యంతో తిమోతిని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణంలో నిలబెట్టాడు. ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 8వ వచనం నుండి 11వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. తెలుగు బైబిల్లో 8 ఏదని తెలియదు, 9 ఏదని తెలియదు, 10 ఏదని తెలియదు, 11 ఏదని తెలియదు, మొత్తం కలిపి రాసి ఉన్నారు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో విడివిడిగా, తమిళ బైబిల్లో విడివిడిగా రాసి ఉంది. కాబట్టి మనం ఒకసారి చదువుదాం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 11 దాకా చదువుదాం. చదివిన తర్వాత నేను మెల్లిగా మీకు ఏ వచనం అనేది నేను విడదీసి నేను చెప్తాను. ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారం ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారకులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధీకులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండినేడలా అట్టి వానికి నియమింపబడిను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడలా ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదము. మొదటగా ఏం ధ్యానం చేద్దామంటే ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదుము. ఇది యాక్చువల్గా 8వ వచనం. తెలుగు బైబిల్లో కింద ఇచ్చాడు, ఇంగ్లీష్ బైబిల్లో, తమిళ బైబిల్లో పైన ఇచ్చి ఉన్నాడు. ధర్మానుకూలముగా అనగా ధర్మశాస్త్రము ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదుము. లా ఈస్ గుడ్ అనగా ధర్మశాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే లా అంటారు. వీ నో దట్ లా ఈస్ గుడ్ అండ్ ఇఫ్ వన్ యూజెస్ ఇట్ ప్రాపర్లీ. మనం కానీ ధర్మశాస్త్రాన్ని కానీ ధర్మానుకూలముగా ఉపయోగిస్తే అది లాభము, మేలైనది. కానీ దానిని తప్పుగా ఉపయోగిస్తే ఏమవుతుంది? అది మంచిది కాదు అని పౌలు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? తిమోతికి చెప్తున్నాడు. అంటే కత్తి మంచిదే, కత్తి సరిగ్గా ఉపయోగిస్తే మంచిది. నేను ఇక్కడ ధర్మశాస్త్రము కత్తికి పోల్చి చెప్తున్నాను. కత్తి మంచిదే, కానీ కత్తి చెడ్డవాళ్ళ చేతికి వెళితే అదే కత్తి ప్రాణాన్ని తీసేదిగా, దుఃఖాన్ని కలిగించేదిగా, వేదనని కలిగించేదిగా, రక్తపాతమును కలిగించేదిగా ఉంటుంది. ఏంది? కత్తి. అలాగనే ధర్మశాస్త్రము కూడా దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే మంచిది, సరిగ్గా ఉపయోగించకపోతే అది మంచిది కాదు. ఇక్కడ పౌలు ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వచ్చిందంటే 7వ వచనంలో చదివితే కొందరు వీటిని మానుకొని తొలగిపోయి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజమైన ముచ్చట్లకు తిరిగిరి. కొంతమంది ఎఫెసీ పట్టణంలో కొంతమంది ఏమైపోయారంటే
ధర్మశాస్త్ర ఉపదేశకులు అవ్వడానికి కొంతమంది విశ్వాసము నుండి, సత్యము నుండి, కొన్ని కార్యాల నుండి వాళ్ళు విడిచిపెట్టి తొలగిపోయి, మాకు ఇవన్నీ వద్దు, విశ్వాసం వద్దు, దేవుడు యేసు ప్రభు వద్దు అనే కార్యాల నుండి వాళ్ళు తొలగిపోయి ఎక్కడికి వెళ్ళారంటే ధర్మశాస్త్ర ఉపదేశకులుగా వాళ్ళు మారిపోయారు. అనగా యూదులు టీచర్స్ గా మారిపోయారు, జూవిష్ టీచర్స్ గా మారిపోయారు. యూదుల బోధకులుగా, ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే వాళ్ళే కదా జూవిష్ టీచర్స్. ఎవరు మారిపోయారు? కొంతమంది ఎఫెసస్ లో ఉన్న కొంతమంది పెద్దలు, కొంతమంది యవనస్తులు, కొంతమంది అబద్ధ బోధకులు అని చెప్పబడే పౌలు చెప్పేవారు కొంతమంది ఏమైపోయారంటే వీటి నుండి తొలగిపోయారు. వాళ్ళు గ్రహింపక, నిశ్చయమైనట్లు రూఢిగా పలుకు వాటినైనను పోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు, కానీ వాళ్ళు దేనికి తిరిగిపోయారంటే నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు, నిష్ప్రయోజనమైన కల్పనా కథలకు, నిష్ప్రయోజనమైన వంశావళికి తిరిగిపోయారు. అర్థమైందా? ఇంతవరకు అర్థమైందా? ఈ వాక్యం కానీ మీకు కానీ అర్థం కాలేదంటే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు, దేవుడి వాక్యాన్ని కూడా తప్పుగా అర్థం చేస్తుంటారు. కాబట్టి వినేది స్పష్టంగా వినాలి, క్లారిటీగా వినాలి, వినేది మీకు ఉపయోగకరంగా ఉండాలి. మీరు యూస్ఫుల్గా మీరు, ఎందుకంటే ఇక్కడ ధర్మశాస్త్రం గురించి చెప్తుంది కాబట్టి ధర్మశాస్త్ర విషయం అనేది మనం కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండాలని పోయిన వాళ్ళు కొంతమంది ఏమైపోయారంటే నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిపోయారు. వీటికి కారణం ఏంటి అంటే వాళ్ళు సరైన కత్తిని వాడలేదు. అనగా కత్తిని వాళ్ళు సరిగ్గా వాడలేదు అన్నమాట. ముందు చెప్పాను కదా, కత్తి సరిగ్గా వాడాలి, దాన్ని వాడకపోతే అది డేంజర్. అలాగనే పౌలు అంటున్నాడు, ధర్మశాస్త్రము ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడలా మేలైనదని మనం ఎరుగుదము. ధర్మశాస్త్రము కరెక్ట్ గా మనం ఉపయోగిస్తే అది మేలైనది, కరెక్ట్ గా ఉపయోగించకపోతే అది కీడును కలుగజేస్తుంది, దాని కీడుగా మారుతుందని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. వీ నో దట్ లా ఈస్ గుడ్ ఇఫ్ వన్ యూజెస్ ఇట్ ప్రాపర్లీ, లాఫుల్లీ. ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడలో ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. ఇక్కడ తిమోతి కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటున్నాడు, కొన్ని అబద్ధ బోధనలను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా యూదులకు సంబంధించిన అబద్ధ బోధనను తిమోతి ఎదుర్కొంటున్నట్టుగా ఎఫెసులో మనం చూస్తున్నాం. కొంతమంది యూద మతానికి చెందిన వాళ్ళు, యూద మతోన్మాదులని కూడా వాళ్ళని అనొచ్చు. వాళ్ళు యూద చట్టబద్ధాన్ని, యూదుల ఆ యొక్క సిద్ధాంతాలని, యూదుల ట్రెడిషన్ని వాళ్ళు ఇంకా అవలంబిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే కొన్ని కారణాలు ఉన్నాయి, నేను చెప్తాను. ముఖ్యంగా ఇక్కడ పౌలు ధర్మశాస్త్రం అనంగా కంప్లీట్ ఓల్డ్ టెస్టిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. పాత నిబంధన అంతటిని గురించి పౌలు ఇక్కడ ధర్మశాస్త్రం అంటే అదే కదా, పాత నిబంధన అంతయు కూడా ధర్మశాస్త్రమే. కానీ అది సరిగ్గా ఉపయోగిస్తే మనం ఎందుకు ధర్మశాస్త్రాన్ని అనుసరించడం లేదు, మనం ఈరోజు ఎందుకు క్రీస్తుని అనుసరిస్తున్నాం అనే విషయాన్ని నేను చెప్తాను. ఇది స్పష్టంగా కానీ వింటే ఇది మనకి ఒక పెద్ద బ్రేక్ త్రూ అని నేను చెప్తాను. మన మైండ్లోనున్న కొన్ని ఎరుకో లాంటి కోటలు పగలడానికి దేవుడు ఈరోజు సహాయం చేస్తాడని నేను నిశ్చయంగా నమ్ముచున్నా. అపోస్తలుడైన పౌలు తిమోతిని ఎఫెసస్లో ఉంచి, ఎఫెసులో కొంతమంది తప్పైన బోధనను, యూదులకు సంబంధించిన బోధనను వాళ్ళు తిరిగి బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రం మంచిది, దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే. ధర్మశాస్త్రం ఆత్మీయమైనది, ధర్మశాస్త్రము మేలైనది. దీన్ని మనం ఎక్కడ చదువుతామో రోమిల్కి రాసిన పత్రిక తీద్దాం. రోమిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు, ధర్మశాస్త్రము వలనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశను ఎట్టిదో నాకు తెలియకపోవును. చాలు చూడండి. మొదటిగా 7వ వచనంలో ఏమంటారు, కాబట్టి ఏమందము, ధర్మశాస్త్రం పాపమాయన
అట్లా అనరాదు. ధర్మశాస్త్రము పాపము కాదు, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. లా ఈజ్ హోలీ, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. లా ఈజ్ హోలీ, ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది. ధర్మశాస్త్రం వలనే గాని పాపం అనేది ఎట్టిదో నాకు తెలియకపోవును. ధర్మశాస్త్రం లేకపోతే పాపం అనేది ఏదని తెలియదు కదా. మనమందరం ఇది పాపము, ఇది తప్పు అని తెలియడానికి కారణం ఏంటంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అనగా పాత నిబంధన అంతయు, నిబంధనలు, వాక్యము, తోరా, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రానికి కింద వస్తాయి. ధర్మశాస్త్రము మంచిది. ఎప్పుడు మంచిది? ధర్మశాస్త్రము అలానే గాని పాపం ఎట్టిదో నాకు తెలియదు. ధర్మశాస్త్రం లేకపోతే పాపం ఎట్టిదో మనకు తెలియదు కదా. అనగా ఇక్కడ ఏమన్నా అర్థం అంటే ధర్మశాస్త్రం అంతా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ధర్మశాస్త్రం అంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్, నియమాలు, చట్టాలు, అన్ని పాత నిబంధన. ఇప్పుడు మనం ట్రాఫిక్ లో వెళుతూ ఉన్నాము, రెడ్ సిగ్నల్ పడితే ఆగాలనేది మనకు తెలియకపోతే అది అది మనకి ఆ ట్రాఫిక్ రూల్ తెలియకపోతే ఎవరికి ఆపద? మనకే ఆపద. అలాగనే ధర్మశాస్త్రము పాపం అనేది ఎట్టిదో నాకు తెలిసింది. ఎట్ట తెలిసింది? ధర్మశాస్త్రం ఒక నియమం పెట్టింది. రోడ్లో వెళుతున్నప్పుడు రెడ్ పడితే ఆగాలనేది నాకు ట్రాఫిక్ రూల్ బుక్ చదివితే తెలిసింది. అందరూ పాటిస్తుంటే నాకు తెలిసింది. అలాగనే ధర్మశాస్త్రం కూడా పాపము ఎట్టిది అనేది నాకేం చేసింది? నేర్పించింది అంటున్నాడు పౌలు. ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును. దురాశ అంటే ఏంటి? ధర్మశాస్త్రం కానీ ఆశింపవద్దని చెప్పకపోతే దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును. ఈ మాటలన్నీ పౌలు జ్ఞానముతో రాస్తున్నాడు. దేవుని యొక్క జ్ఞానం ఇది ఇక్కడ రాస్తున్న మాటలు. 8 చదువుదాం. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. చూడండి 8వ వచనంలో మనం చదివితే, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని, ధర్మశాస్త్రం ఏం చేసిందంటే పాపముని వెంట పెట్టుకొని సకల విధమైన దురాశలు నా యందు పుట్టించెను. ఇక్కడ ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం మంచిది అంటున్నాడు. మళ్ళీ రెండవది ఏమంటున్నాడంటే అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలు నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రం ఏం చేసిందంటే దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును అన్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే ఈ ధర్మశాస్త్రం పాపమును హేతువు చేసుకొని నా యందు ఏం పుట్టించింది? దురాశను పుట్టించింది. సకల విధమైన దురాశలు నా యందు పుట్టించెను. పౌలు పుట్టించింది. పౌలు లోపల ఈ దురాశలను పుట్టించింది. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ధర్మశాస్త్రమే లేనంటే పాపం ఇంక పనికిరాదు. ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి ఏమొచ్చింది? పాపం వచ్చింది. ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి పాపం. ఇప్పుడు ఆదాం హవ్వ ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుడు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రం రూల్ ఏంటంటే ఆ పండు తినొద్దు అనేది. ఆ పండు తినొద్దు అనే ద్వారా ఏమొచ్చిందంటే పాపం అనేది, వాళ్ళ పండు తింటే ఏమైపోతారు? చనిపోతారు. అంటే పాపము రెడీగా ఉందన్నమాట. అదే కానీ ధర్మశాస్త్రమే లేనప్పుడు పాపముకి అక్కడ పని లేదు. పాపము మృతము. అర్థమవుతుందా? 9వ వచనం చదువుదాం. నేను మెల్లికి పోతున్నాను, ఒక్కొక్క వచనముగా పోతున్నాను, మీకు అర్థం అవ్వాలని నేను టైం తీసుకుంటున్నాను. 9. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను. నేనైతే చనిపోతిని. పౌలు అంటున్నాడు ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపము మరలా జీవం వచ్చెను. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మళ్ళీ పాపముకి ఏమొచ్చిందంట? మరలా జీవం వచ్చింది. నేనైతే చనిపోయినాను. ధర్మశాస్త్రానికి ఆజ్ఞ వచ్చిన తర్వాత ఏమొచ్చిందంటే ధర్మశాస్త్రము ఆజ్ఞ వచ్చినప్పుడు పాపము మరలా జీవం వచ్చాను. అంటే ఈ యొక్క ధర్మశాస్త్రం గురించి మనం ఈరోజు మనకు ఒక అవగాహన మనలో రావాలి. ఆ తెలివి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో పుట్టించాలి. నేనైతే పౌలు అంటున్నాడు నేనైతే చనిపోతేనే, అనగా ధర్మశాస్త్రం పెట్టిన నియమాలకు, చట్టానికి నేను చనిపోయినాను. దాన్ని నేను అవలంబించలేకపోయినాను. దాన్ని నేను కరెక్ట్ గా జయించలేకపోయినాను, ఫాలో అవ్వలేకపోయినాను. అందుకు నేనేమైపోయినాను?
పాపము మరలా జీవం తెచ్చుకోండి. ధర్మశాస్త్రము చాలా బలమైనది, గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రం లా ఈజ్ సో పవర్ఫుల్. ధర్మశాస్త్రము బలమైనది. దానికి ఎందుకంటే పాపము దానికి వెంట, పాపము దాని వెంట ఉంది. మరలా అది పాపం ఆజ్ఞ వచ్చినప్పుడు పాపం మరలా జీవం తెచ్చుకునింది. పాపము జీవము తెచ్చుకొని ఏం చేసిందంటే మనుషుల్ని చంపేస్తుంది. చదువుదాం 10 చదువుదాం, 10, 11 చదువుదాం. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడిను. ఏలైనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. 12 కూడా చదువుదాం, 12, 13. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది నై ఉన్నది. అయితే పాపము ఉత్తమమైనది, దాని మూలముగా నాకు మరణము కలుగజేయచ్చు. పాపము పాపమైనట్టు అగపొడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలకముగా అత్యధికముగా పాపము నిమిత్తము అది నాకు మరణకరమాయను. 14 ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉంటిని. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం మంచిదే. పౌలు ఓవరాల్ గా ఏం చెప్తున్నాడంటే ధర్మశాస్త్రం మంచిదే, కానీ ధర్మశాస్త్రం వల్ల వచ్చే కార్యాలు చెడ్డవి. ధర్మశాస్త్రం రిజల్ట్స్ మంచివి. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైన ఎరుగుదాం. 12 ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఉన్నది అంటున్నాడు. మళ్ళీ 14 ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైనది. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని. ఇప్పుడు పాపమునకు అమ్మింది ఎవరు? ధర్మశాస్త్రం. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? పాపానికి అమ్మింది ఎవరు? ధర్మశాస్త్రం అమ్మేసింది. అంటే ధర్మశాస్త్రం మంచిది, కానీ అది ఫాలో అవ్వలేకపోతే అది చంపేస్తుంది. అర్థమవుతుందా? ధర్మశాస్త్రము మంచిది, పరిశుద్ధమైనది, ఆత్మ సంబంధమైనది, స్పిరిచువల్ అయినది అని మనం ఎరుగుదమని పౌలు అంటున్నాడు. అయితే దాని కానీ సరిగ్గా అవలంబించకపోతే, దాన్ని కానీ ఫాలో చేయకపోతే పౌలు అంటున్నాడు పాపము మరలా జీవం తెచ్చుకొని నేనైతే చనిపోతుని, నన్ను చంపేసిందని అంటున్నాడు. ఏది చంపేసింది? ధర్మశాస్త్రము చంపేసి. ఇప్పుడు వరకు చెప్పిన ఈ విషయాలు మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రము, ఇప్పుడు నేను చెప్పేది ధర్మశాస్త్రము చెడ్డదని నేను చెప్పలేదు, పౌలు కూడా చెప్పలేదు, దేవుడు వాక్యం కూడా చెప్పలేదు. ధర్మశాస్త్రం మంచిదే, కానీ ధర్మశాస్త్రాన్ని సరిగ్గా అవలంబించకపోతే అది మంచిది కాదు. అదే కదా 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతున్న, ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదుము. ఆ యొక్క టాపిక్ కింద, ఆ యొక్క వాక్యం కింద మనం ఈరోజు ధ్యానిస్తున్నాం అనేది మీరు గుర్తించండి. మేలైనదని నేనైతే 16వ వచనంలో పౌలు అంటున్నాడు, 15 ఏలైనగా నేను చేయున్నది నేను ఎరుగుదును, నేను ఏమి నిశ్చయించునో చేయక ద్వేషించు వాటిని చేయుచున్నాను. ఇచ్చింపవద్దని నేను చేసిన ఎడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనదన్నట్లు ఒప్పుకొనుచున్నాను. నేను ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చెయ్యొద్దు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. కారణం ఏంటంటే ధర్మశాస్త్రం యొక్క పవర్ అలాంటిది. ద పవర్ ఆఫ్ లా అలాంటిది. ఏది చేయాలనుకుంటామో అది చేయలేము, ఏది చేయకూడదు అనుకుంటాం అదే చేస్తాం. ఎందుకంటే ధర్మశాస్త్రము అలాంటిది. కాబట్టి పౌలు అంటున్నాడు ధర్మశాస్త్రాన్ని దీన్ని సరిగ్గా వాడాలి. 7వ అధ్యాయము మళ్ళీ 7వ వచనం చదివితే, ధర్మశాస్త్రము వలనే గాని పాపం ఎట్టిదో నాకు తెలియకపోవును, ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పిన దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును. ధర్మశాస్త్రం అంతా కూడా ధర్మశాస్త్రం అంతా కూడా మన దగ్గరికి ఏం పెడుతుందంటే రిక్వైర్మెంట్స్ పెడుతుంది. నువ్వు ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలని ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మనకి రిక్వైర్మెంట్స్ పెడుతుంది. నువ్వు ఇది చేయాల్సిందే, ఇది చేయాల్సిందే. మన పైన పెట్టే రిక్వైర్మెంట్స్ ఎలాంటిది? చాలా బరువైనది. అవన్నీ మనం చేయలేము. అవన్నీ కూడా సరే, ఇవన్నీ మనం చేయలేకపోతే ఏమవుతుంది? పాపము జీవం తెచ్చుకొని మన పైన మనల్ని చంపేస్తుంది. కాబట్టి ఈ ధర్మశాస్త్రం వల్లనే మనం ఏం తెలుసుకోవాలంటే పాపం ఎట్టిదో అనేది మనము తెలుసుకో. మీకు మైండ్ లో పడిపోవాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి,
ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ యొక్క ధర్మశాస్త్రం ఎలాంటిదంటే టాబ్లెట్ లాంటిది. ధర్మశాస్త్రం ఎలాంటిది? డాక్టర్ లాంటి వాడు. ఇప్పుడు మన డాక్టర్ దగ్గర, ఇప్పుడు డాక్టర్ మంచోడా కదా? డాక్టర్ మంచోడే. ఇప్పుడు డాక్టర్ వేసే ఇంజెక్షన్, చేసే ఆపరేషన్ మంచియా కాదా? మంచియే. కానీ అది మనకి ఎలాగ ఉంటుంది? హానికరంగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది, వేదనగా ఉంటుంది. మనకి అన్ని కూడా మనకి మరణాన్ని కలుగు చేసేవిగా ఉంటాయి అవన్నీ. కాబట్టి వీళ్ళు ఈ ఈ డాక్టర్ వచ్చి నువ్వు రోగివని జీవిస్తారు అంతే. నువ్వు రోగివి, నీకు మందు కావాలని. ధర్మశాస్త్రం అంతా కూడా నువ్వు రోగివి, నీకు మందు కావాలి, నీకు వైద్యం కావాలనేది మాత్రమే ధర్మశాస్త్రము చూపిస్తుంది. అదే పౌలు అదే అంటున్నాడు. మనం గలతీల్లో కూడా మనం చదువుదాం. గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి వద్దాం. ధర్మశాస్త్రము విధించిన క్రియలు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చూడండి, ధర్మశాస్త్రం విధించిన క్రియలు సంబంధులు అందరూ శాపమునకు లోనై ఉన్నారు. అనగా ధర్మశాస్త్ర క్రియలు కానీ చేస్తే మనము నీతిమంతులమా, పరిశుద్ధులమా? చెప్పండి. శాపగ్రస్తులు. ధర్మశాస్త్ర క్రియలు చేసిన వాళ్ళందరూ కూడా ఏమండి, నేను చెప్పడం లేదు, ఈ వాక్యము పౌలు చెప్తున్నాడు. ధర్మశాస్త్ర క్రియలు చేసే వాళ్ళందరూ కూడా దేనికి సంబంధించిన వాళ్ళంట? పాపం కాదు, శాపానికి సంబంధించిన వాళ్ళు. శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథము రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు, నిలకడగా ఉండని వాడు శాపగ్రస్తుడు. అన్ని సమయాలలో మనం కరెక్ట్ గా రూల్ ఫాలో చేస్తామంటే లేదు. నో, అది పౌలు ఒప్పుకుంటున్నాడు. నేను చనిపోయాను, శాపగ్రస్తున్నాయా అని పౌలే ఇప్పుడు చదువుకున్న వాటిలో ఒప్పుకున్నాడు కదా. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చేయుట నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. 11 చదువుదాం. ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టముగా ఉంది. ధర్మశాస్త్రము చేత ఎవడు దేవుని ఎదుట, ధర్మశాస్త్ర క్రియలు చేయడం వలన ఎవడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడు కాదు. దేవుడి ఎదుట నీతిమంతుడిని తీర్చబడలేదు కూడా. ఏది? ధర్మశాస్త్రంలో చెప్పిన క్రియలన్నీ చేస్తే పౌలు అదే అంటున్నాడు కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, నా నీతిని గాక దేవుడు అనుగ్రహించు నీతిని. మనం ఆ వాక్యాన్ని కూడా మన ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం ధ్యానించాం. నా నీతిని గాక అనగా నా ధర్మశాస్త్ర క్రియల మూలకంగా నేను సంపాదించే నీతి దేవుని ఎదుట నేను నీతిమంతుడని తీర్చదు. అనగా నీతిమంతుడని తీర్చదంటే దేవుడు నన్ను అంగీకరించాడు అన్నమాట. అది ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు నన్ను అంగీకరించాలంటే నేను ఎవరుగా ఉండాలంటే నీతిమంతునిగా నేను ఉండాలి. నీతిమంతుడిగా ఉంటేనే దేవుడు నన్ను అంగీకరిస్తాడు. నీతిమంతుల ప్రార్థనను దేవుడు వింటాడని సామెతల్లో కీర్తనలో మనం చూస్తున్నాం. నా హృదయంలో నేను పాపం ఉంచుకొని ప్రార్థన చేసే దేవుడు నా ప్రార్థనను వినడు. ఇలాగ ఎన్నో మాటలు మనం ధర్మశాస్త్రంలోనే మనం చూడగలుగుతున్నాం. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని ఎంచబడడు. ఇది స్పష్టముగా ఉన్నది. కాబట్టి ఇక్కడ మనము 21 నుంచి చదువుదాం. 21 నుంచి 26 కూడా మనం చదువుదాం. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపజేయు శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడనట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. లేఖనము, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. లేఖనము అందరినీ పాపములో బంధించెను. 23 నుంచి 26 దాకా చదవండి. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమును అవలంబింపవలసిన వారముగా
చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రములకు లోనైన వారమైతివి. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనుక ఇక బాల శిక్షణ క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం చాలు 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 చాలు. చూడండి, ఇప్పుడు చెప్పబడిన ఈ యొక్క మాటలే నేను ఇంక మీదట ఇప్పుడు వచ్చే దాంట్లో నేను మీకు వివరిస్తున్నా. లేఖనము అందరినీ పాపంలో బంధించింది. ఏది? ధర్మశాస్త్రం గురించి అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. లేఖనం అందరినీ కూడా పాపంలో బంధించి, ఈ పాపం నుండి విడిపించాలంటే ఎవరు కావాలి? యేసుక్రీస్తు రావాలి. మనకి యేసుక్రీస్తు కాలంలో మనం ఉన్నాం, మనకు తెలిసిపోయింది. కానీ ఆ కాలంలో ఉన్న వారికి ఆ యేసుక్రీస్తు గురించిన అవగాహన వాళ్ళల్లో లేదు కదా. అవగాహన లేదంటే ఆయన ఇప్పుడు మనకున్న అవగాహన అప్పుడు వాళ్ళకి లేదు. యేసుక్రీస్తు మెస్సయ్య వస్తుడు, మమ్మల్ని విడిపిస్తాడు అనేది ఉంది, కానీ దేంట్లో నుండి విడిపిస్తాడు? చాలా మంది అనుకున్నారు, యూదులు అనుకున్నారు, మాకు ఒక రాజ్యం ఇస్తాడు, ఈ రోమీల రాజ్యం నుండి మమ్మల్ని విడిపిస్తాడు అనుకున్నాను. కానీ యేసు ప్రభు మనల్ని అందరినీ విడిపించింది. లేఖనం అందరినీ పాపములో బంధించింది. ఆ పాపం అనే బంధకములో నుండి లేఖనం అనే, అంటే మనమందరము రూల్ ఫాలో అవ్వలేదండి. మనం అందరం కూడా సరైన రూల్ ఫాలో అవ్వలేదు. రూల్ ఫాలో అవ్వకపోవడం వలన ఆ రూల్ ఏం చేసిందంటే మనల్ని బంధించింది. తప్పేం కాదు, ఇది మనం కరెక్ట్గా ఫాలో లేదా సరే, బంధించింది. మళ్ళీ ఎవరు విడిపించేది? ధర్మశాస్త్రానికి విడుదల లేదు. ధర్మశాస్త్రం పని ఏం తెలుసా? బంధించడమే ధర్మశాస్త్రం పని. నీకు విడుదల కావాలంటే పోలీస్ స్టేషన్లో ఉండేవారు నీకు విడుదల ఇవ్వలేరు. నీతో ఉన్న కొలీగ్స్ ఆ జైల్లో ఉన్న వాళ్ళు విడుదల ఇవ్వలేరు. నీకు విడుదల కావాలంటే బయట నుంచి ఒక లోపలికి రావాలి, బయట నుంచి ఒక లెటర్ రావాలి, కోర్టు నుంచి ఒక లెటర్ రావాలి, ఒక బెయిల్ అనేది రావాలి. బయట నుంచి ఏదైనా వస్తేనే, లేకపోతే బయట నుంచి ఒక ఫోన్ కాల్ లోపలికి వస్తేనే విడుదల. అలాగా మనమందరం పాపం అనే లేఖనం అనే ఏం చేసిందంటే మనందరినీ పాపంలో ధర్మశాస్త్రం అందరిని బంధించేసింది. యేసు ప్రభు అనే ఒక వ్యక్తి అన్నిటినీ, ధర్మశాస్త్రం అన్నిటిని కూడా అవలంబించి, వీడి కోసం నేను ధర్మశాస్త్రాన్ని నేను అవలంబించాను, వీడి కోసం నేను కరెక్ట్గా రూల్ ఫాలో అయ్యానని దేవుని ముందు ఆ పత్రాన్ని, బెయిల్ అనే పత్రాన్ని పెట్టింది. బెయిల్ అనే పత్రం చూస్తే దేవుడు ఆ పత్రాన్ని చదివితే ధర్మశాస్త్రంలో ఉన్న రూల్స్ అన్ని ఫాలో అయినట్టు ఆ దాంట్లో రాసి ఉంది. కింద నీ పేరు నా పేరు ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు యందు మీరందరూ విశ్వాసం వలన దేవుడి కుమారులై ఉన్నారు. ధర్మశాస్త్రం మనందరినీ కూడా బాలులుగా పట్టిపెట్టింది. ధర్మశాస్త్రం మనందరినీ బాలులుగా పట్టిపెట్టింది. ఒక రూమ్ లో మనం అందరినీ బాలులుగా మనం ఉన్నాం. ధర్మశాస్త్రం మనల్ని పిల్లలుగానే పెట్టింది. యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చింది, రే మీరందరూ పిల్లలు కదరా, నా కుమారులు అనేసాడు ఆయన. నా కుమారులు అనగా దేవుని కుమారులై ఉన్నాము. యేసుక్రీస్తు విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. అవును, నేను నీ కుమారుడినా? నీ కుమారుడైతే నేను ఎందుకు లోపల ఉండాలని చాలా మంది బయటకు వచ్చేసారు. హల్లెలూయా. ఇది అర్థమైందా? ఇది అర్థమైతే మీకు ఏం చెప్పలేని నో వర్డ్స్ ఇది. హల్లెలూయా. సరే, ద పర్పస్ ఆఫ్ ద లా ఈస్ హోఫైన్ ఆల్ అండర్ సిన్. ఈ యొక్క ధర్మశాస్త్రం ఏంటంటే మనుషులందరినీ కూడా పాపంలో ఉంచడము, మనుషులందరినీ కూడా, మనకందరికి ధర్మశాస్త్రం చెప్పేది ఏంటంటే మనము పరిపూర్ణలము కాము, మనము సరైన ఇన్పర్ఫెక్షన్స్, వీఆర్ ఇన్కంప్లీట్, మనము పరిపూర్ణం. చూడండి, ధర్మశాస్త్రం మీరు ఎంత అవలంబించినా మీకు ఇంకా మీలో కొరత ఉంటానే ఉంటుంది. కొరత ఉంటానే ఉంటది. మనం పర్ఫెక్ట్ అని ధర్మశాస్త్రం చెప్పదు. ధర్మశాస్త్రము పౌలు ఎందుకు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉన్న తన 8 degrees అంత క్యాన్సిల్ చేసి, దేవుడు అనుగ్రహించే నీతి క్రీస్తుతో పాటు నేను శ్రమ పొందాలని, దానికి మించి ఇవి ఉన్నాయి కాబట్టి దానికి వచ్చేసాడు. అంటే పౌలుకి దాంట్లో పర్ఫెక్షన్ కనబడలేదు. దేవుడు అనుగ్రహించే నీతిలో కనబడుతుంది పర్ఫెక్షన్. ఇక్కడ పౌలు
తిమోతిని ఎఫెసీ పట్టణంలో ఉంచడానికి కారణం ఏంటంటే కొంతమంది ధర్మశాస్త్రాన్ని అనుకూలముగా బోధించలేదు. ఇదో నేను ఈ చెప్పినాను చూడండి, వీటిని బోధిస్తున్నారు. వీటిని ధర్మశాస్త్రం మేము పట్టేస్తుంది, ధర్మశాస్త్రం ఇవి కార్యాలను బోధిస్తున్నారు. ఇంకా ఏం బోధిస్తున్నారంటే యూదులు, అక్కడ ఉన్న యూదులు ధర్మశాస్త్ర ఉపదేశకులుగా మారిన వాళ్ళు కొంతమంది ఏమని బోధిస్తున్నారంటే రక్షణకు మనం ఏం చేయాలంటే ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్ర కార్యాలు చేస్తేనే రక్షణ అని ఏం చేస్తున్నారంటే అక్కడున్న ధర్మశాస్త్ర ఉపదేశకులు బోధిస్తున్నారు. ఏంటి మనకు తెలుసు కదా, మనం దేని చేత రక్షణ పొందినాము? విశ్వాసం మూలకంగా దేవుని కృప చేత మనము రక్షణ పొంది ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు అనుకుంటా. మనం మర్చిపోకూడదు ఈ వాక్యము. మనకేంటంటే ఈ వాక్యము మన మెడలో చైన్ లాగా ఉండాలి, మన చేతులు ఉంగరాలు లాగా ఉండాలి. We are saved by the, we are not saved by the works, we are saved by the grace and by the faith. విశ్వాసం మూలకంగా దేవుని కృప వలన మనం రక్షణ పొందాము, కానీ మన క్రియల వలన, మన ధర్మశాస్త్రం చెప్తుంది క్రియల వలన రక్షణ. దేవుడు చెప్తున్నాడు విశ్వాసం మూలకంగా రక్షణ. మీకు ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. మనము ఎలాగ రక్షణ పొందామంటే విశ్వాసం మూలకంగా. మన రక్షణలో మన పాత్ర జీరో. మీరు ఇది సత్యం, ఇది వాస్తవము. మీరు నమ్మితే నమ్మని, నమ్మకపోతే పోండి. మన రక్షణలో మన పాత్ర జీరో, మన పని, మన క్రియ జీరో. జీసస్ యేసు ప్రభు యొక్క పని 100% ఉంది ఇక్కడ. ఎలాగ రక్షణ పొందాము? ఈ రక్షణ ఎవరు ఇచ్చింది? యేసు ప్రభు ఇచ్చాడు ఈ రక్షణ. ఈ రక్షణలో నా యొక్క భాగం ఎంత? 0. నేనేం చేయలేదు ఈ రక్షణ కోసము. నా పార్ట్ 0. దేవుడు యొక్క పని 100%. హల్లెలూయా. దేవుని యొక్క ధర్మశాస్త్రము ఎలాగా వాళ్ళు ఉపయోగిస్తున్నారంటే చెడ్డగా ఉపయోగిస్తున్నారు. మేలైన దాని కొరకు ఉపయోగించలేదు, కీడైన దాని కొరకు ఉపయోగిస్తున్నారు. చూడండి, దేవుని ధర్మశాస్త్రము ఎట్లా ఉపయోగించకూడదంటే దేవుని ధర్మశాస్త్రానికి ఎక్స్ట్రా మనం యాడ్ చేయకూడదు, ఎక్స్ట్రా డిమాండ్ చేయకూడదు. దేవుని ధర్మశాస్త్రం ఎట్టుందో అట్టే మనం ఏం చేయాలి? చెప్పాలి, అలాగనే బోధించాలి. దాన్ని ఏం చేయకూడదు అంటే ఎక్స్ట్రా యాడ్ చేయకూడదు, ఎక్స్ట్రా డిమాండ్ చేయకూడదు. దేవుని మాట ఎక్స్ట్రా మన మాట ఏం చేయకూడదు? కలపకూడదు. ఇంకోటి, మా ధర్మశాస్త్రం మనల్ని రక్షిస్తుంది అనే ఒక మాట మనము చెప్పకూడదు. 3 విషయాలు చెప్పాను నేను. మొదటిది, ధర్మశాస్త్రముకి డిమాండ్స్ ని మనం యాడ్ చేయకూడదు, దానికి మన మాటలు యాడ్ చేయకూడదు. అనగా ఇది చేయాలని మన సొంత మాటలు, సొంత కార్యాలు మనం చేయకూడదు. ఇంకోటి, మూడవది, దాన్ని ధర్మశాస్త్రం రక్షిస్తుంది అనే మాటకు వాళ్ళకి వాగ్దానము చేయకూడదు. మీకు తెలుసా, ఆది సంఘములు, ఇప్పుడు ఎఫెసీ సంఘము, గలతీ సంఘము, కొలసీ సంఘము, ఇలాగా ఆది సంఘాలు, ఈ సంఘాలు 100 సంఘాలు ఉన్నాయి. 100 సంఘం ఇప్పుడే వాళ్ళు యూదా మతం నుండి రక్షణ పొందారు. బయట అన్యుల నుండి వాళ్ళు రక్షణ పొంది లోపలికి వస్తే మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఉండి మళ్ళీ వాళ్ళని ఏం చేస్తున్నారు అంటే బయటికి దోస్తున్నారు. యూదా మతం నుండి వద్దని కొంతమంది లోపలికి వస్తే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సున్నతి పొందుకో అని సున్నతి పైకి ఒక పక్క గలతీలు ఉన్న వారిని తరుముతున్నారు, అపోస్తల కార్యంలో ఉన్న వాళ్ళని తరుముతున్నారు. ఇక బయట నుండి వచ్చిన వాళ్ళకి మీరు ఇలాగ చేయాలని యూదుల యొక్క మోషే యొక్క ధర్మశాస్త్రం వాళ్ళపైన రుద్దుతున్నారు. ఇదే జరుగుతుంది ఎఫెసీ పట్టణంలో కూడా. పౌలు అంటున్నాడు తిమోతి, నువ్వు పోయి నిలబడి వాడిని హెచ్చరించు, ఇది చెయ్యొద్దు, ఇది తప్పు, ధర్మశాస్త్రం మేలైనదే, కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో దాన్ని అలా ఉపయోగించాలి, కీడైన వాటి కొరకు ఉపయోగించకూడదు. యూదా మతం ఏం చేస్తుంది అంటే అండి, యూదా మతము బలం ఇస్తుంది. ఈ ధర్మశాస్త్రము మంచిదే, ధర్మశాస్త్రం మనకి రెక్కలు ఇస్తుంది, కానీ ఆ రెక్కలు ఎగరనీయకుండా చేస్తుంది. ధర్మశాస్త్రం మనకి రెక్కలు ఇస్తుంది, కానీ రెక్కలు ఎగరనీయకుండా చేస్తుంది. కానీ యేసు ప్రభు క్రైస్తవత్వము మనకి రెక్కలు ఇచ్చి ఎగరనింపజేస్తుంది. హల్లెలూయా. బంధిస్తుంది కదా, మన చదివంగా రోమిలు రాసిన గలతీలు రాసి బంధిస్తుంది. అనగా మనకి రెక్కలు ఉండి కానీ బంధిస్తుంది. ఈరోజు కూడా పిచ్చుకలు, పిట్టలు ఇవన్నీ మనం ఇంట్లో సాక్కునే వాళ్ళు, వాటికి రెక్కలు ఉన్నాయి, అవి ఎగరగలవు, కానీ ఏం చేశాము? బంధించాము. ఆ బంధకం ఏం తెలుసా? ధర్మశాస్త్రం. కానీ అవి బయట కొన్ని రోజుల తర్వాత బయట దాన్ని వదిలి చూడండి, ఎగరలేవు. ఎందుకు? అవి బోన్లో ఉండి 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 తన ఎగిరే శక్తిని ఏమైపోయింది? కోల్పోయింది.
కానీ దేవుడు యేసు ప్రభు ఆ ధర్మశాస్త్రంని మనల్ని విడిపించి మనల్ని ఎగిరేదానికి దేవుడు ట్రైన్ చేసి ఎగరడానికి ఈరోజు ధర్మశాస్త్రం నుండి విడుదలైన అనేకమైన క్రైస్తవులు ఈరోజు పైన చూస్తే పైన కూడా కనపడలేదు, వాళ్ళ ఆకాశాలు మహాకాశాలు ఆత్మీయ మండలాల్లో ఎగురుచున్నారు వాళ్ళు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. సువార్త, దేవుని యొక్క సువార్త, క్రైస్తవత్వము మతం కాదు. క్రైస్తవత్వం మతం గురించి మాట్లాడలేదు. మార్గం, దేవుడు చూపిన మార్గంలో ఏది కూడా మనము కలపకూడదు. ఇంకా ఈ యొక్క ధర్మశాస్త్రము ఏ నీతిని పుట్టించదు. అదే మనం చదువు, ఏ నీతిని పుట్టించదు. ఏం చేస్తుంది? నీతిని పుట్టించలేదంటే ఏం చేస్తుంది? పాపాన్ని చూపిస్తా ఉంటది. నువ్వు పాపివి అని చూపించేది ఏంది? ధర్మశాస్త్రము. కానీ దేవుడు మనం చదివినట్లుగా గలతీయులు 3:26లో యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం దేవుని కుమారులై ఉన్నారని మీరు ఎరుగుదురు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులని మీరు ఎరుగుదురు. దేవుని కుమారులు అంటే ఏమని అర్థం అండి? దేవుని కుమారులు అంటే ఏమని అర్థము? దేవుని కుమారులు అంటే దేవుడు ఎలాగో మనం కూడా అలాగని అర్థం. దేవుడి క్యారెక్టర్ ఏంటో మన క్యారెక్టర్ కూడా అదే. అది దేవుడు కుమారులు అంటే. నా తండ్రి సంపాదించాడు పరిశుద్ధత, నా తండ్రి సంపాదించాడు నీతి. నేను ఎవరిని? నేను సంపాదించలేదు, ఆయన సంపాదించింది నాకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకు సంపాదించాలి మళ్ళీ నీతిని? ఈరోజు అదే సంఘములలో జరిగేది ఏంటంటే, నీతిని సంపాదించుకో, పరిశుద్ధతను సంపాదించుకో. ఆల్రెడీ సంపాదించిన దాన్ని మనం ఎందుకండి మళ్ళీ సంపాదించాలి? కాపాడుకోవాలి దాన్ని, అంతే. కాపాడుకోవాలి, సంపాదించేది లేదు ఇక్కడ. కాపాడుకోవడము. దేవుడు నాకు ఇచ్చిన నీతిని, దేవుడు నాకు ఇచ్చిన యథార్థతను, నమ్మకత్వాన్ని, పరిశుద్ధతని నేను కాపాడుకుంటున్నాను, అంతే. ఇక్కడ వ్యత్యాసం మీరు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 3:20 కూడా మనం చదువుదాం. ఎలానగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలకంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వల్ల నా పాపము ఎట్టిదో. చూడండి, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలకంగా ఏ మనుషుడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాదు. చూడండి, అంటే మన గోల్ ఏంటంటే నీతిమంతులుగా మారడమే మన గోల్. అర్థం చేసుకోండి. కానీ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? క్రియల మూలకంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడు. అనగా మనం పోవాల్సిన గోల్కి ధర్మశాస్త్రం ఆపేస్తుంది, అడ్డేసేస్తుంది, మనకు చేరనివ్వదు. నీతిదా మనకి గోల్. కానీ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఆ గోల్ని చేరనివ్వకుండా, ఆ గోల్కి పోనివ్వకుండా ఏం చేస్తుందంటే ఆపేస్తుంది. దీనివల్ల రిజల్ట్ ఏంటి? నిష్ప్రయోజనము, ఫ్రూట్లెస్, ఫలము లేని వారిగా మనము. ధర్మశాస్త్రం వలన వచ్చేది ఏంటంటే ఫలమే లేదు. అదే యేసు ప్రభు కొట్టుకున్నాడు, ఎన్నో ఉపమానాలు చెప్పి, పరిసయ్యులు సద్దుసయ్యులారా మీరు ఫలము లేని వాళ్ళు. ఒక చెట్టుని చూసి, ఏంటి ఆ చెట్టులో కాయలు లేవని శపించాడు. ఎవరు ఆ చెట్టు? యూదులే చెట్లు. వాళ్ళకి వాళ్ళని పోల్చి చెప్పాడు. ఎందుకో వాళ్ళలో ఫలాలే లేవు. ఎందుకు ఫలాలు లేవు అంటే ధర్మశాస్త్రం ఫాలో చేస్తే ఫలాలు రావు. యేసుప్రభు అన్నాడు, ఫలాలు చూసారా వాళ్ళు మనకు అనుకుంటాము వీళ్ళు మంచోళ్ళ కాదా అని. ఫలాలే లేవంటే ఇంక అది ఏమని అనుకోవాలి? యేసుప్రభు కాలము కానప్పుడు కూడా ఫలాన్ని చూశాడంటే అసలు ఆ చెట్టుని దేవుడు ఉద్దేశించి చెప్పలేదు, యూదులకు చెప్పాడు. కాలం లేదంటే అంటే మీరు కాలానికి ఫలిస్తారా? కాలానికే మీలో మంచి క్రియలు ఉంటాయి. కాలం అయిపోతే అంటే పరిశుద్ధత మీకు టైమింగ్ లోనేనా? క్రిస్మస్ యొక్క సంతోషం క్రిస్మస్కేనా? లెంట్ యొక్క ఉపవాసాలు లెంట్కేనా? మిగతా రోజులు లేవా? అది యేసుప్రభు ఆ చెట్టుని చూసి చెప్పాడు. ఒకేలాగా కాలానికి మనం మారిపోకూడదండి. క్రిస్మస్ కున్న సంతోషం సంవత్సరం అంతా ఉండాలి. గుడ్ ఫ్రైడే కొన్న తీర్మానము, భక్తి సంవత్సరం అంతా ఉండాలి మనకి. న్యూ ఇయర్ తీసుకున్న రిజల్యూషన్స్ మనకు సంవత్సరం అంతా ఉండాలి. ఉపవాసాలు ఉండేవాళ్ళు, 40 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు ఈ నెల కాదు, ప్రతి నెల ఉండాలి, సంవత్సరం అంతా ఉండాలి. అది దేవుడు ఎదురు చూసేది మన దగ్గర. మనం ధర్మశాస్త్రాన్ని ఫాలో చేసేవాళ్ళమా, క్రీస్తుని ఫాలో చేసేవారమా? మనం
కాబట్టి దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ధర్మశాస్త్రం వల్ల నిష్ప్రయోజనం, వేస్ట్, ఫ్రూట్లెస్. కానీ అది మంచిది, కానీ రిజల్ట్ ఏంటంటే ఫ్రూట్లెస్ గా ఉంటుంది. ఇంకా ధర్మశాస్త్రం మనల్ని కూడా బానిసలుగా చేసి బంధించింది. మనల్ని ఏం చేసింది? ధర్మశాస్త్రము బానిసలుగా చేసింది. కానీ క్రీస్తు మనల్ని ఏం చేశాడంటే కుమారత్వాన్ని ఇచ్చాడు, సన్షిప్ ని యేసు ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రానికి క్రీస్తుకి నేను వ్యత్యాసం చెప్తున్నా. ధర్మశాస్త్రం మోషే సీనాయి కొండపైన, ఇక్కడ క్రీస్తు యొక్క ధర్మశాస్త్రం ఎక్కడ ప్రారంభమైంది? కల్వరి శిలువలో ప్రారంభమైంది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ధర్మశాస్త్రము మోషే సీనాయి, ఇక్కడ యేసు ప్రభు యొక్క ధర్మశాస్త్రము కల్వరి శిలువ, అక్కడి నుండి ప్రారంభమైంది. శిలువే మన యొక్క ధర్మశాస్త్రము. అనగా ఇక్కడ ధర్మశాస్త్రం అంటే ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఇక్కడ లేనే లేవు. రూల్స్ రెగ్యులేషన్స్ లేవంటే కంప్లీట్ గా లేవని కాదు, దేవుడు ఉంచి ఉన్నాడు, అవి ఇష్టానుపూర్వకంగా చేయమంటున్నాడు. కంపల్సరీ లేదు. క్రైస్తవత్వంలో ఏది కూడా కంపల్సరీ అనేది లేనే లేదు, బలవంతం అనేది లేనే లేదు. కానీ ధర్మశాస్త్రము బలవంతమైనది. ఇప్పుడు మనం ఫాలో చేయాల్సింది ధర్మశాస్త్రాన్న యేసు ప్రభునా? చెప్పండి, యేసు ప్రభునా. అందుకే యేసు ప్రభు అన్నాడు, ముఖ్యంగా యూదుల దగ్గర ఉన్నప్పుడు ఎక్కువగా అన్నాడు, నన్ను వెంబడించండి, ఫాలో మీ, నన్ను వెంబడించు. ఎవరిని వెంబడించాలి? యేసు ప్రభుని మనము వెంబడించాలి. యేసు ప్రభుని ధర్మశాస్త్రం మంచిదే. ఎందుకు ధర్మశాస్త్రం మంచిది? దాని ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క చిత్తము చూపించడం. అది సరిగ్గా వాడితే ధర్మశాస్త్రంగానే వాడితే మంచిది. కానీ దాన్ని ఎలాగ ఈ యొక్క మొదటి తిమోతిలో ఉన్న వాళ్ళు వాడుతున్నారు, కొంతమంది సత్యానికి భిన్నముగా బోధించడం, కల్పనా కథలు, మితము లేని వంశావళులు, ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నారు. దీనివల్ల ధర్మశాస్త్రం మంచిది కానే కాదు. ధర్మశాస్త్రం మంచిది ఎప్పుడు మంచిది? దేవుడు ధర్మశాస్త్రాన్ని చూసినట్లు చూస్తేనే మంచిది. అది దాని యొక్క పర్పస్ కానీ కోల్పోతే అది మంచిది కాదు. ధర్మశాస్త్రం వలన ఎవరు కూడా నీతిమంతులు కాదని మనం చదివి ఉన్నాము. అంటే ఎవరికి ఈ ధర్మశాస్త్రం? ఎవరికంటే ఈ ధర్మశాస్త్రము ఎవరికి అడ్రస్ చేయబడింది అంటే పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి అడ్రస్ చేయబడింది. కొత్త నిబంధనలో ఉన్న వారికి ధర్మశాస్త్రానికి సంబంధమే. పౌలు తిమోతికి రాయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళని ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏం చేస్తున్నారంటే తిరిగి వాళ్ళని ధర్మశాస్త్రానికి, యూద మతానికి లాగుతున్నారు. వాళ్ళు యూద మతంలో కొన్ని నియమాలకు లాగుతున్నారు. చూడండి, మనిషికి నేను ఎప్పుడు చెప్తున్నా, మనిషికి రూల్స్ ఫాలో చేయొద్దురా అంటే వాడు రూల్స్ ఫాలో చేస్తాడు. వాడు చేయొద్దురా అంటే అప్పుడు ఫాలో చేయడు, చేయరా అంటే ఫాలో చేయడు, చేయరా అంటే అప్పుడు చేస్తాడు, మళ్ళీ ఏం చేయడు. మనము ఒక మనిషిని ఊహ కూడా మనకి అందడు. ఒక విచిత్రమైన ఒక జీవి ఆ మనిషి. ధర్మశాస్త్రము పాపాన్ని చెయ్యవద్దని ఆపి మనల్ని కంట్రోల్లో పెడితే యేసు ప్రభు ఇంకా మనల్ని పాపం నుండి విడిపించలేదు. ధర్మశాస్త్రము మనల్ని పాపం నుండి విడిపించలేదు. దాని యొక్క పర్పస్, దానికి ఉద్దేశం ఏంటంటే, ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం అంటే ఏంటంటే సువార్తకి, యేసు ప్రభు వైపు నడపడమే ధర్మశాస్త్రం యొక్క కంప్లీట్ ఉద్దేశం. ఇప్పుడు సైన్ బోర్డు చూస్తాం కదండి రోడ్లో, చిత్తూరుకి చెన్నైకి ఇన్ని కిలోమీటర్లు పోవాలని రాసి ఉంటుంది కదా. ఆ రాసి ఉండేది ఏంటంటే ధర్మశాస్త్రం. ఆ రాసి ఉండేది ఎందుకంటే మనం అటు పోవాలని. ధర్మశాస్త్రం అటు పోనీయకుండా ఏం చేస్తుందంటే పట్టు పెట్టుకో. ఈరోజు కూడా మనం ధర్మశాస్త్రం వాడుతున్నాం. మనకు బైబిల్లో 2 నిబంధనలు మనం క్యారీ చేస్తున్నాం, కానీ అది వచ్చి డైరెక్షన్. మనం ఆల్రెడీ గోల్ రీచ్ అయిపోయాం. ఏంటి గోలు? జీసస్ ఈజ్ ద గోల్. యేసు ప్రభువే గమ్యము. ఆ గమ్యానికి మనము చేరిపోయాం. ధర్మశాస్త్రం ఏంటి? గమ్యానికి ఇలా పోవాలని దారి చూపించేది. గుర్తుపెట్టుకోండి, లా పర్పస్ ఈజ్ టు షో డైరెక్షన్ టు జీసస్. యేసు ప్రభు వైపే పాత నిబంధన అంతా చూడండి, పాత నిబంధన అంతా మొదటి నుండి చివరి వరకు యేసు ప్రభునే చూపిస్తూ ఉంటది. ప్రతిదీ యేసు ప్రభునే చూపిస్తూ ఉంటది. మనము అసలు ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటంటే సువార్తకి నడిపించడమే, సువార్త వైపు నడిపించడమే ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశము. కానీ ధర్మశాస్త్రము ఎవరి కోసమో రాయబడిందో ఇప్పుడు
మనం చదువుదాం. ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించిన వల్ల ధర్మశాస్త్రం మేలైన దాన్ని మనం ఎరుగుదుము. మళ్ళీ రెండోది ఏమంటున్నా అంటే నీతిమంతుడికి నియమింపబడలేదు అని మనం చదువుతాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 11 వచ్చిన లాస్ట్ 4వ లైన్లో నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి, ఈ ధర్మశాస్త్రము నీతిమంతుల కోసము నియమింపబడలేదని ఎరిగి. లా ఈస్ నాట్ మెంట్ ఎవరి కోసము? నీతిమంతుల కోసము కాదు. ఇప్పుడు నీతిమంతులు అనగా పౌలు అంటున్నాడు, ఒక్కడును నీతిమంతుడు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నా. సరే, ఎవరు నీతిమంతులు లేరని కాదు ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే నీతిమంతులకి నియమింపబడలేదు. ఏంది నియమింపబడ? ధర్మశాస్త్రము నీతిమంతులకి నియమింపబడలేదని మనము ఎరుగుదుము. అనగా ధర్మశాస్త్రము నీతికి నడిపిస్తుంది, నీతి వైపుకి నడిపించాలి, కానీ నీతి వైపుకి నడిపించకుండా మనల్ని బంధిస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రము నీతి వైపుకి నడిపించలేదు. మనం చదివాము, ధర్మశాస్త్ర క్రియల వలన ఎవడు దేవునికి నీతిమంతుడు కాలేడు, దేవుని ఎదుట నీతిమంతుడు తీర్చబడ్డాడు అని. సరే, ఇప్పుడు నీతిమంతుడిగా మారిపోయినోడికి ధర్మశాస్త్రం ఎందుకు? ఇంకా బాగా అయిపోయినోడికి పారాసిటమాల్ ఎందుకు? జ్వరం పోయినోడికి, దగ్గు పోయినోడికి, జలుబు పోయినోడికి డోలో 650 ఎందుకు? అదే పౌలు అంటున్నాడు, నీతిమంతునికి నియమింపబడలేదని ఎరుగుదుము. ధర్మశాస్త్రం నీతిమంతులకు కాదయ్యా. సరే, నీతిమంతులు కాదు ధర్మశాస్త్రము. ఎవరికి? మనం చదువుదాం. ఇప్పుడు ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును ఎన్ని ఉన్నాయి తెలుసా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13. ఈ ధర్మశాస్త్రం ఎవరికంటే 13 రకాలైన మనుషులు. ఈ 13 రకాలైన మనుషులు ఈ పౌలు ఇవన్నీ రాస్తున్నాడు కదా, ఈ రాస్తున్న ఇవన్నీ కూడా 10 ఆజ్ఞలు వస్తున్నాయి. వీటన్నిటిలో ఇవన్నీ కూడా 10 ఆజ్ఞల్లో మనం అమర్చవచ్చు, ఇమ్మడి చేయొచ్చు. సరే, ధర్మశాస్త్రం ఎవరికంటే ధర్మ విరోధులకు, అవిధేయులకు. ఫస్ట్ రెండుగా తీసుకుందాం మనం. రెండు జతపరచబడింది. ధర్మ విరోధులు, అవిధేయులు ఇద్దరు కూడా ఒక కేటగిరీ కింద వస్తారు. ధర్మ విరోధులు, అవిధేయులు. ధర్మ విరోధులు అంటే ఎవరు? ధర్మమే లేనట్టు జీవించే వాళ్ళు, వాళ్ళకి ధర్మశాస్త్రం. ఇంకా దేవునిని విసర్జించి పై అధికారము లేకుండా జీవిస్తారు చూడు, వాళ్ళకి ధర్మశాస్త్రం. అర్థమవుతుందా? ధర్మ విరోధులకు, అవిధేయులకు కొన్ని రిఫరెన్స్ నేను చెప్తాను, మీరు రాసుకోండి. రోమిలకు రాసిన పత్రిక 1:29-31. Being filled with all unrighteousness, sexual immorality, wickedness, covetousness, maliciousness, full of envy, murder, strife, deceit, evil-mindedness. They are whisperers, backbiters, haters of God, violent, proud, boasters, inventors of evil things, disobedient to parents, undiscerning, untrustworthy, unloving, unforgiving, unmerciful. ఎవరు వీళ్ళందరూ కూడా ధర్మ విరోధులు. అనగా దేవుడు ధర్మం లేనట్టు జీవించే వాళ్ళు, అలాగనే దేవుని అధికారము ఉందని భయం లేకుండా జీవించే వాళ్ళు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదువు. ఇప్పుడైతే సోదరుడు అనబడిన వాడెవరైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, చుట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునివాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వాడితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయిచున్నాను. ఓకే, ఇక్కడ వీళ్ళంతా ఎవరు? వీళ్ళు అవిధేయులు, ధర్మ విరోధులు. 1 కొరింథీ 6వ అధ్యాయము 9-10 వచనాలు. அநியாயக்காரர் தேவனுடைய ராஜ்யத்தை சுதந்திரிப்பதில்லை என்று அறியீர்களா? வஞ்சிக்கப்படாதீர்கள். பேசி மார்க்கக்காரரும், விக்கிரகாராதனைக்காரரும், விபச்சாரக்காரரும், சுய புணர்ச்சிக்காரரும், ஆண் புணர்ச்சிக்காரரும், திருடரும், பொருளாசைக்காரரும், வெறியரும், உதாசீனரும், கொள்ளைக்காரரும் தேவனுடைய ராஜ்யத்தை சுதந்திரிப்பதில்லை.
చూడండి, మనం చదివిన వీళ్ళందరూ కూడా దేవుని యొక్క రాజ్యాన్ని, అనగా వీళ్ళు ధర్మ విరోధులు, అవిధేయులు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చదవండి. అవేవనగా జారత్వము, అపవిత్రత, ఆమకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషమును, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం వాటిని చేయవారు దేవుని రాజ్యమును శ్రద్ధించుకోవాలని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. చాలు. వీళ్ళు ధర్మ విరోధులు, అవిధేయులు. వీళ్ళు ఏంటి? వీళ్ళు ఈ పాపం చేసే వాళ్ళు అపవిత్రులు, కామాతులు, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము. వీళ్ళ జీవితం ఎలా ఉంటది? ఎవరికైనా భయపడతారా? ఎవరికైనా లోపడతారా? వీళ్ళు ఎవరైనా స్వాధీనపరుచుకోగలరా? చెప్పిన మాట వింటరా? వినరు. వీళ్ళకి ధర్మశాస్త్రం అవసరం, నీతిమంతులకి కానే కాదు. ఒకవేళ మనం కానీ ఈ కేటగిరీలో ఉంటే మనకు కూడా ధర్మశాస్త్రం అవసరం, అంతే. దీన్ని ఏం చేయలేం. కానీ వీటిలో నుండి దేవుడు మనల్ని విడిపించారనేది ఒక జ్ఞానం ఉంది కదా మనకి. దేవుడు మనల్ని వీటిలో నుంచి విడిపించాడు. వీటిని కానీ మళ్ళీ మనం చేస్తే మనకు ధర్మశాస్త్రము అవసరం. ధర్మశాస్త్రం ఎలాగంటే శిక్షించేది, ఒక టీచర్ లాగా. పౌలు అన్నాడు, అదే బాలుని శిక్షించే టీచర్ లాగా, గార్డియన్ లాగా ధర్మశాస్త్రం. కానీ దేవుడు యేసుక్రీస్తు మనల్ని విడిపించే దేవుడు, స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు మనకి. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛనిచ్చింది మళ్ళీ ఈ కార్యాలు చేయడానికి కాదు, ఈ పాపాలు చేయకుండా స్వేచ్ఛగా మనల్ని జీవింపజేయడానికి. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనం చూద్దాం, భక్తిహీనులు, పాపిష్టులు. అంటే వీళ్ళు ఎవరంటే రక్షణ పొందని వాళ్ళు, అలాగనే పైన వాళ్ళు కూడా రక్షణ పొందని వాళ్ళు. అనగా వీళ్ళు ఎవరంటే ముఖ్యంగా వీళ్ళు కొంచెము దేవుడు గురించిన కంప్లీట్ జ్ఞానం లేని వాళ్ళు, భక్తిహీనులు, పాపిష్టులు. వీళ్ళు సిన్ఫుల్, అన్గాడ్లీ. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 19. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. పాపిష్టులు, మన చదివా పాపిష్టులు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కోసము సిన్ఫుల్. 19 మనము అవిధేయతను వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా ఒక్కడు మనుషుని అవిధేయత వలన అనేకులు పాపములుగా ఎలాగ. ఒక్కడు అవిధేయుడు, ఎవరు? ఆదాం. చేసింది హవ్వ, నేరం మోపేది ఆదాం. సరేలే. ఒక్కడు చేసిన పాపం వలన అందరూ అవిధేయులు, అందరూ పాపంలోనికి లోనైన వాళ్ళు. హెబ్రీలు 7:26. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంకుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించిన గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత పాపముల కొరకు దినదినము బలులను అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. పాపిష్టులు అనగా ప్రధాన యాజకుడు యేసు ప్రభు గురించి చెప్పబడుతుంది. కానీ ప్రధాన యాజకుడు తన పాపముల కొరకు, అలాగనే ప్రజల పాపముల కొరకు బలి అర్పించాలి. కానీ యేసు ప్రభు తన కోసము బలి అర్పించాల్సిన పని లేదు, ప్రజల కోసం బలి అర్పించాల్సింది ఆయన. అలసట పడకయు ఈ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ముల తమకు వ్యతిరేకముగా చేసి తిరస్కారం అంతటయు ఓర్చుకొనని ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇక దానిని
ఎదిరింప లేదు